బట్టలు మంది కాదు కదా అని ఊరంతా దేకాడట వెనకటికొకడు. అట్లాగే రాష్ట్ర విభజన టైంలో ఏమైందంటే కేసీఆర్కి అక్కడ ఒక అవసరం ఉంది, నీడ్ ఉంది. ఏంటి అవసరం? ఉద్యోగుల వల్లనే అసలు రాష్ట్రం వచ్చింది, ఉద్యమం అంత బలంగా అయ్యింది, రాష్ట్ర ఏర్పాటు జరిగింది. కాబట్టి అక్కడ ఉద్యోగుల్ని సాటిస్ఫై చేయడం కోసం కేసీఆర్ ఏం చేశాడు, వాళ్ళకి హైకు 41% ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వేమో విడిపోయిన రాష్ట్రము, కష్టాల్లో ఉన్న రాష్ట్రము, అప్పులతో బిగినైన రాష్ట్రం, హైదరాబాద్ లాంటి నగరం లేని రాష్ట్రం, నీ ఆదాయం చూస్తే బెత్తెడుంది. ఇట్లాంటి టైంలో 42% 43% హైక్ ఇచ్చారు. ఎందుకని? ఎందుకని? అక్కడ మనకి విభజన చట్టంలో ఒక పాయింట్ ఉంది, 5 సంవత్సరాల పాటు విభజన జరిగాక రెవెన్యూ లోటుని భర్తీ చేస్తామని. రెవెన్యూ లోటు అంటే అర్థం ఏంటి? మనకు వచ్చేదేమో పన్నుల్లో ఆదాయము, పన్నేతర ఆదాయం. పన్నేతర ఆదాయం అంటే లైక్ గనులు ఇట్లాంటి వాటి పన్నేతర ఆదాయం అంటారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటటువంటి ఆదాయం, ఏది పైనుంచి వచ్చేటటువంటి సెస్సులు ఇట్లాంటివన్నీ కూడా పన్నేతర ఆదాయం అంటారు. గ్రాంట్లు ఇట్లాంటివన్నీ పన్నేతర ఆదాయం అంటారు. ఈ రెండు ఆదాయాలు మనకి వచ్చే రూపాయి, పోయే రూపాయి పోక అంటే జీతము, మెయింటెనెన్స్, పైన ఖర్చులు, వీటిని ఖర్చు అంటారు. ఈ రెండిటి మధ్యన గ్యాప్ ఏదన్నా ఉంటే అది కేంద్రం భర్తీ చేస్తుందని ఇచ్చారు. దాన్ని రెవెన్యూ లోటు.